హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు చింత చిగురు ఎండిపోయిన రొయ్యల ఫ్రై అండి. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. చింత చిగురు కడిగి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కడిగి పెట్టుకోవాలి. కొత్తిమీరను కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఏ గిన్నె అయినా సరే. నేనైతే ఆమ్లెట్ గిన్నె పెట్టుకున్నాను. ఫ్రై గిన్నె పెట్టుకునే సరే అండి. ఇలా వేయించుకోవాలండి రొయ్యల్ని. ఎండిపోయిన రొయ్యలండి ఇవి. మా సైడ్ అయితే 500కు కేజీ అండి ఈ ఎండిపోయిన రొయ్యలు. మీ సైడ్ ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. ఈ రొయ్యలను అయితే మంచిగా వేయించుకోవాలండి. ఇవి పెద్దగా ఉన్నాయండి, కొన్ని చిన్నగా ఉంటాయి. మేమైతే కొంచెం పెద్దగా ఉన్న సైజునే తీసుకున్నాము ఈ రొయ్యలను అయితే. ఇలా వేయించిన తర్వాత ఒక క్లాత్లో వేసుకోవాలి. ఈ రొయ్యలకి ముండ్లు ఉంటాయండి. ఈ ముండ్లు పోవడానికి ఒక క్లాత్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా రొయ్యల్ని కింద కొట్టాలండి. కింద కొట్టిన తర్వాత షాటలో పూసుకొని చెరుపుకోవాలి. అలా చెరిగితే ముండ్లన్నీ పోతాయండి. ఇలా కొడితే. ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ పెట్టండి. ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇలా వాటర్ పోసి కడగాలండి. 2-3 సార్లు వాటర్ పోసి కడిగి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ముక్కుడు పెట్టాను. వేడైన తర్వాత నూనె పోసుకోవాలండి. నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి గోలిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. నూనెలో గోలేంత వరకు ఇలానే కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయండి. చింత చిగురు ఎండిపోయిన రొయ్యల ఫ్రై టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి. నేనెప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. కరివేపాకు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ ఆయిల్లో గోలేంత వరకు. చింత చిగురు ఎండిపోయిన రొయ్యల ఫ్రైని మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అల్లమెల్లిగడ్డ పేస్ట్నైతే పచ్చివాసన పోయేంత వరకు గోలియాలండి. మంచిగా గోలాలండి. ఇవన్నీ ఆడిపోకుండా చూసుకోవాలి. సిమ్ము పైనే పెట్టి గోలియాలండి. ఇవి మంచిగా గోలియాలి. జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. గోలిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఎండిపోయిన రొయ్యల్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఎండిపోయిన రొయ్యలైతే ఈ ఆయిల్లో మంచిగా గోలియాలండి. ఇలానే కలుపుకోవాలి. 5 నిమిషాలు ఇలానే కలుపుకోవాలి. చింత చిగురు లేకపోతే చింతపండు పులుసు కొద్దిగా పోసుకోవాలి. అలా పోసుకున్న టేస్ట్ బాగానే ఉంటుందండి. ఇవి గోలిన తర్వాత కారము, ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారము కరెక్ట్గా ఉండాలండి ఈ రొయ్యలకైతే. చాలా ఈజీ అండి. చింత చిగురు ఎండిపోయిన రొయ్యల ఫ్రై చేసుకోవడము ఎంత ఈజీగా ఉందో చూస్తున్నారు కదా. ఉప్పు, కారము ఈ రొయ్యలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చింత చిగురు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చేయాలి. 5 నిమిషాలు చింత చిగురు రొయ్యల్ని ఇలానే ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇంతేనండి చింత చిగురు ఎండిపోయిన రొయ్యల ఫ్రై. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఇలాంటి చింత చిగురు ఎండిపోయిన రొయ్యల ఫ్రైని చేసుకొని చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి,
షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.